నమస్తే. వెల్కమ్ టు ఫిల్మ్ స్కూప్. సో, చాలా హైప్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో చాలా క్రేజ్‌తో ఈరోజు ఈవినింగ్ అయితే 'మనశంకర వరప్రసాద్' మూవీ ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. రేపు మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుందన్నమాట. రిలీజ్ ముందు వరకు అయితే ఈ సినిమా మీద క్రియేట్ అయిన బజ్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఓవర్ హైప్ లేదు, ఓవర్ నెగటివిటీ కూడా లేదు. మిక్స్డ్ రెస్పాన్స్‌తో, మిక్స్డ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరైతే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. అంటే ఓవర్ హైప్ పెట్టుకోకుండా అరే ఇది ఆ రేంజ్‌లో ఉంటది బ్లాక్ బస్టర్ అనేది ఆ రేంజ్‌లో కాకుండా నార్మల్‌గా మిక్స్డ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారనే చెప్పాలన్నమాట. ఈ మూవీని ఫస్ట్ నుండి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో కూడా క్లీన్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఫెస్టివల్ వైబ్ అనే యాంగిల్‌లో మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా మేకర్స్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అనిల్ రావిపూడి అయినా సరే ఎక్కడ ఓవర్ బోర్డ్ ఎళ్ళకుండా జస్ట్ నార్మల్‌గానే మూవీని అయితే ప్రమోట్ చేయడం జరిగిందన్నమాట. అంటే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ జనాలకి ఇవ్వకుండా ఏమాత్రం టాక్ తేడా వచ్చినా కూడా కష్టమవుతుందనే చెప్పేసి మొదటి నుంచి అయితే నార్మల్‌గా ప్రమోషన్ చేస్తున్నారు తప్పించి ఓవర్ బోర్డ్ వదిలేసి అయితే ప్రమోట్ చేయలేదని మనము చూసాము. ఎస్పెషల్‌గా పెద్దవాళ్ళకి, లేడీస్‌ని, కిడ్స్‌ని టార్గెట్ చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా మాత్రమే డిజైన్ చేశారనేసి చాలామంది అయితే అంటా ఉన్నారనమాట. సో, ఆఫ్టర్ 2 ఇయర్స్ చిరంజీవి గారు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ వేలో కూడా కొంచెం హైప్ క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారిది లాస్ట్ సినిమా 'భోలా శంకర్' అనే మూవీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిందనేసి అయితే మనందరికి తెలిసిన విషయమే. సో, లాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కొంచెం రియలిస్టిక్‌గా మారాయనే చెప్పాలి. అంటే నార్మల్‌గా హై లెవెల్‌లో ఆశించకుండా డీసెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక నార్మల్‌గా ఒక మంచి హిట్ అవుతే వేలోనే జనాలు ఆశిస్తున్నారు గానీ, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవ్వాలనేసి అయితే అంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే జనాలు పెట్టుకోవట్లేదన్నమాట. ప్రీ రిలీజ్ బజ్‌లో కూడా ఒక మెయిన్‌గా ప్లస్ అయిందేందంటే ఇదే. ఓవర్‌గా హైప్ క్రియేట్ చేయలేదు. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ రికార్డ్స్, కాలర్ ఎగరేసుకుంటాము, కటౌట్‌కి సరిపోదు అనే కామెంట్స్ అయితే ఎక్కడ చేయలేదు. ఆ డైలాగ్స్ కూడా మనకెప్పుడు ఎక్కడా వినిపించలేదు. సో, ఇలాంటి కామెంట్స్ చేయకపోవడంతో కొంచెం ప్రెషర్ తగ్గిందనే చెప్పాలి. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం లిమిట్‌లోనే పెట్టిందని మాత్రం ఇది కూడా ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ తన మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ఒక లిమిట్‌కి మించి డైలాగ్స్ వాడుతున్నారు. కాలర్ ఎగిరేయాలి అది ఇది ఫర్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా అయితే మాట్లాడారు. దానివల్ల ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుకొని డే 1 నంబర్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటున్నాయి. కానీ 'మనశంకర వరప్రసాద్' మూవీకి ఆ రేంజ్‌లో ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఓపెనింగ్ కూడా కొంచెం ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం డీసెంట్‌గానే ఉండే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా ఈ మూవీకి హైప్ అయితే సైలెంట్‌గానే ఉందని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఒకటే. అరే ఈ మూవీని ఎలాగైనా ఫ్యామిలీతో కలిసి చూడాలి అనేసి అయితే హైప్ క్రియేట్ అయిందన్నమాట వాళ్ళకు. సో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో అయితే హైప్ విపరీతంగా ఉంది. అదే యూత్‌లో మాత్రం కొంచెం యావరేజ్‌గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారిని మూవీని ప్రైజ్ చేసేవాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయనని ట్రోల్ చేసేవాళ్ళు మాత్రం యూత్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మూవీస్ ఎప్పుడు రొటీన్ రొట్టా కాన్సెప్ట్‌లో ఉంటాయి. సేమ్ రెగ్యులర్ టెంప్లేటే వాడుతున్నారనేసి అయితే ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఆ ఒపీనియన్‌తో అయితే ఉన్నారు. అనిల్ రావిపూడి స్టైల్ అంటే ఎగ్జాగరేషన్ అనే ఇమేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి యూత్ కూడా చాలా అంటే చాలా తక్కువ హైప్‌లో ఉన్నారనమాట. మూవీ వస్తుందా చూసామా అన్నట్టు ఉండాలి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. ఎలాగో రొటీన్ సినిమానే రాబోతుందనేసైతే యూత్ చాలామంది మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా రిలీజ్‌కి ముందే క్రింజ్ అనే వర్డ్ వినిపించడం స్టార్ట్ అయిందనమాట. క్యాజువల్‌గా అయితే ప్రతి అనిల్ రావిపూడి మూవీ రిలీజ్‌కి ముందైతే అందరూ ట్రోల్ చేసేది క్రింజ్, రెగ్యులర్ టెంప్లేట్ సేమ్ కాన్సెప్ట్‌తో మూవీస్ తీస్తాడు. అవే జోక్స్, అవే కామెడీ ఉంటాయి తప్పించి కొత్తదనం ఏమి ఉండదు అనేసైతే ఆహ్, కామెంట్స్ అయితే మళ్ళీ 'మనశంకర వరప్రసాద్‌కి' రిలీజ్‌కి ముందే స్టార్ట్ అయ్యాయన్నమాట. కానీ ఇది ఫుల్ నెగటివ్‌గా కాదు, క్యూరియాసిటీలో టోన్‌లో కూడా ఉంది. థియేటర్‌లో ఎలా ఉంటదో చూసి చెప్పాలి అనేసే టోన్‌లో కూడా చాలా మంది ఉన్నారు జనాలు. సో, టికెట్ ప్రైజెస్ విషయంలో మాట్లాడుకుంటే కొంచెం మరీ టూ మచ్ కాస్ట్‌లీ కాకుండా కొంచెం అఫోర్డ్ చేయగలే వేలోనే టికెట్ రేట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళినా ప్రెషర్ ఉండదు. బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా ఉంటదనేసి ఫ్యామిలీ అయితే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆడియన్స్‌కి కూడా వాక్ ఇన్ ఆడియన్స్‌కి కూడా ఇది చాలా హెల్ప్ అయ్యే అవకాశం. సో, టికెట్ రేట్లు వాళ్ళు మీడియం బడ్జెట్‌లో పెట్టడం వల్ల మూవీకి ఒకవేళ మంచి టాక్ వస్తే మాత్రం లాంగ్ రన్‌లో అయితే మూవీ టీమ్‌కైతే భారీ అంటే భారీ వసూళ్లయితే రాబట్టగలిగే ఛాన్స్ ఉంటది. సో, ఈ మూవీ సంక్రాంతి వర్షన్‌లో చూస్తే సంక్రాంతి పండగకి వచ్చే 5 సినిమాల్లో ఒకటి 'రాజాసాబ్' ఆల్రెడీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొని డిజాస్టర్ దిశగా వెళ్తుంది. రాబోయే 4 సినిమాల్లో ఇది మొదటి సినిమా కాబట్టి ప్రజలైతే చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ సినిమా టాక్ ఒకవేళ సినిమా టాక్ కొంచెం గుడ్ టు బెటర్ అని వచ్చినా మాత్రం సినిమాకైతే విపరీతమైన పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది.
ఒక రకంగా ఒక డౌట్ కూడా ఉంది. సంక్రాంతి ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా రాజాసాబ్ లాగా ఫ్లాప్ గా మిగిలిపోతుందా, లేదంటే ఇది సైలెంట్ గా వచ్చి హిట్ కొడుతుందా అనేసి డౌట్ అయితే చాలా మందికి ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే రాజాసాబ్ కి మనశంకర వరప్రసాద్ కంపారిజన్ చేయడం వల్ల కూడా ఈ సినిమా మీద కొంచెం హైప్ పెరిగిందని చెప్పాలి. సంక్రాంతి సీజన్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చేసారనే కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్ కి ఉంది. అండ్ కంటెంట్ వీక్ అయితే సంక్రాంతి ఫ్యాక్టర్ కూడా పని చేయదని ఒక పాయింట్ మాత్రం అనిల్ రవిపూడికి, ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కి మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ మీద ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఆ ట్రైలర్ లో చూస్తే, ప్రమోషనల్ కంటెంట్ ఎక్కడ చూస్తే చిరంజీవి గారు ఫుల్ ఆన్ ఎనర్జీలో కొంచెం వైబ్ అవుతూ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కనిపిస్తున్నారు అనమాట. ఎందుకు హుక్ స్టెప్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో మేము వింటేజ్ బాస్ ని చూసాము, వింటేజ్ బాస్ డాన్స్ ని చూసాము అనేసి అయితే చాలా మంది అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాస్ యాక్టివ్నెస్ కూడా ఈ మూవీకి అయితే చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏ మాత్రం చిరంజీవి గారి తన పాత నట విశ్వరూపాన్ని చూపిస్తే ఖచ్చితంగా మాత్రం జనాలు ఆ థియేటర్ కి బ్రహ్మరథం పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అనిల్ రవిపూడి గురించి మాట్లాడితే బజ్ మాత్రం కొంచెం డేంజర్ జోన్ లో ఉందని చెప్పాలి. రిలీజ్ ముందే ట్రోల్ కల్చర్ రెడీగా ఉందన్నమాట. కానీ యావరేజ్ అయినా క్రింజ్ ట్యాగ్ హెవీగా పడిపోతుంది. సినిమా హిట్ అయితే మాత్రం ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఏ మాత్రం ట్రోల్స్ ఉండవు. కానీ కొంచెం యావరేజ్ టాక్ వచ్చి క్రింజ్ టాక్ వచ్చిన మాత్రం అనిల్ రవిపూడి అయితే భారీ స్థాయిలో ట్రోల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్ ప్రీ రిలీజ్ బస్ చూస్తే మాత్రం ఇది హిట్ అని గ్యారంటీ ఇవ్వలేరు, ఫ్లాప్ అని గ్యారంటీ ఇవ్వలేరు. ఇది న్యూట్రల్ జోన్ లో ఉంది. నార్మల్ గా బాస్ మూవీ అనిల్ రవిపూడి మూవీ కాబట్టి చూడాలని కొంతమంది ఆసక్తిగా ఉన్నారు. మరికొంతమంది ఫస్ట్ డే టాక్ వచ్చిన తర్వాత బాగుంటే వెళ్దాం అనేసి అయితే ఇంకో రకంగా ఉన్నారు. ఈ టైప్ బజ్ యాక్చువల్లీ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇప్పుడున్న నార్మల్ బజ్ ఒకవేళ మూవీలో కంటెంట్ ఉందని ఫస్ట్ డే టాక్ వస్తే మాత్రం అది విపరీతంగా జనాలు అయితే థియేటర్ కి రావడం అయితే అవకాశం ఉంటుంది. ఇది మూవీకి ప్లస్ కూడా అవ్వచ్చు. అంటే నేను చెప్పాను కదా, ఒకవేళ ప్రీ రిలీజ్ బజ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ కంటెంట్ బాగుంటే రేపటి రోజు లాంగ్ రన్ లో అదే పనికి వస్తుంది అనమాట. కానీ వీక్ కంటెంట్ అయితే మాత్రం సంక్రాంతికి చిరంజీవి కాదు కదా, ఎవరు వచ్చినా ఆ మూవీస్ అయితే నిలబడవు. ఓన్లీ కంటెంట్ ఉంటే మాత్రమే సంక్రాంతికి బ్లాక్ బస్టర్లు కొట్టగలం, థియేటర్స్ లో అయితే మూవీస్ ని నిలబెట్టుకోగలం. సో ఫైనల్ చెప్పాలంటే అందరి మధ్య ఒక డౌట్ అయితే ఉంది. రాజాసాబ్ లాగా ఫ్లాప్ అవుతుందా, లేదంటే సైలెంట్ గా వచ్చి బాస్ హిట్ కొడతారా అనేది అయితే చాలా మంది డౌట్ ఉంది. ఈ సస్పెన్స్ బ్రేక్ అయ్యేది మాత్రం రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక 1 డే వెయిట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కమెంట్స్, ఫ్యామిలీ ఆడియన్స్ రివ్యూస్, ఒపీనియన్స్ తెలుసుకున్నాక మాత్రం ఈ సస్పెన్స్ అయితే మనకి అర్థమవుతుంది అనమాట. ప్రీ రిలీజ్ స్టేజ్ లో మాత్రం హైప్ ఉంది, హోప్ ఉంది, డౌట్ కూడా ఉంది. కాకపోతే టీం అందరూ ఫుల్ పాజిటివ్ గా అయితే ఉన్నారు. జనాలు కూడా కొంతవరకు అయితే మూవీ మీద పాజిటివ్ గా ఉన్నారు. సో చూద్దాం ఈ పాజిటివ్నెస్ జనాలకు ఉన్న ఈ పాజిటివ్నెస్ మూవీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనశంకర వరప్రసాద్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, మనమైతే కొంచెం వెయిట్ చేసి చూద్దాం. అప్పటి వరకు ఫిల్మీ స్కూప్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో లైక్ అండ్ షేర్, కమెంట్ చేయండి.